దేని ద్వారా సాధ్యము అని అంటే నీ వల్లనే సాధ్యము అని చెప్పి అంటున్నారు. ఆ ఇదం స్వరూపం ఏమిటి? ఈ తల్లి ఇదిగో ఈ విధంగా ఉన్నది. ఇక ఇత్తం స్వరూపంలో ఏమని చెప్పారు మనకి? ఆయన సర్వతంత్ర స్వరూపత్వాన్ని గురించి తెలియచేస్తూ దానికి కూడా ఆ స్వతంత్ర రూపం ఏ విధంగా ఉన్నది అనంటే స్వాతంత్ర రూపాసా విష్ణో అని అహిర్బుజ్ఞ సంహిత మనం చెప్తోంది. అంటే భగవానుడు ఈ విధంగా ఉంటాడు, ఈయన భగవానుడు అని చెప్పటం ఒక విషయం, అది అయిపోయింది. భగవానుడు ఏ విధంగా ఉంటాడు అనంటే ఆ భగవానుడి యొక్క స్వతంత్ర స్వరూపమే శ్రీ మహాలక్ష్మి అని మనకి అహిర్బుజ్ఞ సంహిత చెప్తోంది. అంటే భగవానుడి యొక్క రూప విశేషాలు ఏ విధంగా ఉంటాయంటే లక్ష్మీదేవిలానే ఉంటాయండి. ఇంకేమిటి? ఇద్దరిలో ఏమన్నా తేడా ఉందా ఇప్పుడు? లేదు. ఆ భగవానుడి యొక్క స్వరూపం, స్వతంత్ర స్వరూపమే ఈ మహాలక్ష్మి. అందుకే మనకి తిరుచానూరులో వేచేసి ఉన్నటువంటి పద్మావతి అమ్మవారిని స్వతంత్ర లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకనో తెలుసా? భగవానుడి యొక్క ఒక స్వరూపము సంపూర్ణంగా ఇక్కడ ఆవిష్కృతమై ఉన్నది కనుక. ప్రాచీన సమయంలో ఆఖరికి తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరగకుండా ఉన్న సమయంలో కూడా తిరుచానూరులోనే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండేవి. అది ఎలా సాధ్యమవుతుందండి? ఇద్దరూ ఒకళ్ళైనప్పుడు సాధ్యమవుతుందా? వేరువేరైనప్పుడు సాధ్యమవుతుందా? అమ్మవారు ఒకళ్ళు విడిగా పెట్టుకుందాం, స్వామివారు ఒకళ్ళు విడిగా పెట్టుకుందాం. ఇప్పుడు ఆ గుళ్ళో జరగాల్సినవి ఈ గుళ్ళో ఎలా జరుగుతాయి? లేదు, ఇద్దరూ ఒకటే అనుకుందాము. అప్పుడు ఇక్కడ జరగవలసినవి అక్కడ జరగవచ్చు, అక్కడ జరగవలసినవి ఇక్కడ జరగవచ్చు. ఒకానొకప్పుడు అదే విధంగా జరిగేవి. సరే, ప్రస్తుతం ఆధునిక కాలంలో కావలసిన వసతులు ఏర్పడినాయి. తరువాత తిరుమల క్షేత్రంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అది వేరే విశేషం. కాబట్టి స్వామి యొక్క ఏ వైశిష్ట్యమైతే ఉన్నదో ఆ వైశిష్ట్యం అంతా కూడాను ఈ అమ్మవారే అనేటువంటి మాటని మనకు నిరూపణ చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడాను ఆ స్వామితో కూడిన అమ్మవారిని సేవించటమే ప్రతివాడికి కూడా కర్తవ్యం. అదే మనకు చెప్తూ ఉన్నది. శాస్త్రాలన్నీ మనకు చెప్తున్నటువంటి విషయం అదే అన్నమాట. కమితుత్వం ఇదమిద్ధం త్వవిభవ ఆసీ. కాబట్టి ఆ విధంగా నీ భర్త ఈ విధమైనటువంటి వాడు అయ్యాడు అనంటే దానికి కారణం ఎవరు? నువ్వే అవుతున్నావు. నువ్వనేటువంటి దానివి లేనప్పుడు ఆయన వైభవం అనేటువంటిది ప్రత్యేకంగా ఇంకేమన్నా ఉందా? లేదుగా. ఇప్పుడు రత్నం ఉందండి, రత్నం ఎందుకని గొప్పదయ్యింది? రత్నంలో ఉండే ప్రకాశం వల్ల అది గొప్పదయ్యింది. దానిలో ఉండే ఆ కాంతి లేదనుకుందాం రత్నానికి, అప్పుడు ఆ రత్నాన్ని ఎవరన్నా చూస్తారా? అలా అని చెప్పి కాంతి మాత్రం విడిగా ఉండగలుగుతుందా? రత్నాన్ని ఆశ్రయించుకొనేగా ఉంటుంది కాంతి. అటువంటి రత్నం భగవానుడైతే దానిలో ఉండే కాంతి స్వరూపమే తల్లి. ఈ రెండింటినీ వేరు చేసి చూడగలమా? పుష్పాల్లో ఉండేటువంటి సుగంధం లాంటి ఆ పుష్పాన్ని ఆశ్రయించుకొని సుగంధం ఉంటుంది, కానీ పుష్పం లేకుండా సుగంధం ఎక్కడ? కాబట్టి ఇద్దరిని విడివిడిగా చెప్పటానికి వీలు లేనటువంటి విషయమే. అందుకనే ఇద్దరినీ కూడాను ఒకే విధమైనటువంటి వాళ్ళు అని చెప్పటానికి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలం మీద నిరంతరము కొలువై ఉండేటువంటి ఆమె కనుక
ఆ అంతఃపురానికి వెళుతున్నటువంటి ఆమెకు సారెగా రత్నాలన్నింటినీ కూడా బహుమానంగా ఇచ్చి పంపించాడట సముద్రుడు. ఏ విధంగా అంటే ఆయన కెరటాలే ఒక చేతులై ఆ చేతులతోటి ఈ రత్నాలన్నింటినీ కూడా అలాగా తీసుకొని పైకి తెచ్చి వాటన్నింటిలో ఒక శ్రేష్టమైనటువంటి రత్నంగా నిన్న ఆయనకు సమర్పించేసేసాడు. నువ్వు అనేటువంటి ఆమెవి లేనప్పుడు ఆ పరమాత్మకు కూడాను మనకి ఆనందం అనేటువంటిది లేదు కదా. కాబట్టి ఆయనకు ఒక ఆనందాన్ని కలుగచెయ్యాలి అని అంటే నువ్వు ఉండాలి. నువ్వు ఉండాలి అనే భావనతో నీ తండ్రి గారు నిన్ను ఆయనకు సమర్పించేశారు అని చెప్తూ శృతి త్వమపి తదంతర్భావాత్ పృథక్ నాభిదత్తే